రాజుల దూపుడుపోతు బిర్యానీ నాయుడు గారి బిర్యానీ హోటల్లో అబ్బా టేస్టే వేరప్ప అంటున్నారు ఆ బిర్యానీ తిన్నవారంతా. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు వారికి ఇష్టమైన ఆహారానికి ఇచ్చే ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వరంటున్నారు. అంత టేస్టుగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజల రుచి అభిరుచికి ప్రాధాన్యమిస్తున్న ఆ బిర్యానీ సెంటర్ ఎక్కడ ఉందా అనుకుంటున్నారా? అది ఎక్కడో కాదండి, అది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో నాయుడు గారి బిర్యానీ హోటల్లో దొరుకుతుందండోయ్. మరి అంత రుచిగా రాజుల దూపుడుపోతు బిర్యానీని నాయుడు గారి బిర్యానీ హోటల్లో ఎలా తయారు చేస్తున్నారో ఓ లుక్ ఇద్దారండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. గోదావరి జిల్లాల వాసులంటేనే ఆహార ప్రియులు. ఆహారం తినడానికి వాళ్ళ జిహ్వ రుచికి సంబంధించి ఎంత ఖర్చుకైనా వెనుకడిని గోదావరి జిల్లాల్లో దూపుడుపోతు బిర్యానీ ప్రత్యేకత. ఒకప్పుడు రాజుల దూపుడుపోతు బిర్యానీగా ఈస్ట్ గోదావరిలో కావచ్చు, వెస్ట్ గోదావరిలో కావచ్చు ఫేమస్ అయిన ఈ దూపుడుపోతు బిర్యానీని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇంట్రడ్యూస్ చేశారు నాయుడు గారి బిర్యానీ హోటల్ వారు. ఈ నాయుడు గారి బిర్యానీ స్థాపించి దాదాపుగా ఒక 6 నెలలు అవుతున్న ఈ 6 నెలల అనతి కాలంలోనే ఈ దూపుడుపోతు బిర్యానీ యమా ఫేమస్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఆదివారం బుధవారం మాత్రమే దొరికే డిష్ వెంటనే వండి పెట్టేది కాదు. తెల్లవారుజాము నుంచి ఏదైతే పోతు ఉందో ఆ పోతును కొని కాల్చి ఆ ముక్కలను స్కిన్తోనే, మనం మటన్ అయితే స్కిన్లెస్ తో తింటాం, అయితే ఆ తోలు పైన బొచ్చును కాల్చిన తర్వాత ఈ బిర్యానీని తయారు చేస్తారు. ఈ దూపుడుపోతు బిర్యానీకి సంబంధించి దూపుడుపోతు బిర్యానీకి అయితే అప్పటి రెబల్ స్టార్ కావచ్చు, లేదంటే ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కూడా ఫ్యాన్స్ అని చెప్పాలి. ఇక్కడికి ఇదే నాయుడు గారి బిర్యానీ హోటల్కి చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు ముందుగానే ఆదివారం బుధవారం ముందుగానే మార్నింగ్ 9కే బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. దాదాపు 12-12:30 కల్లా ఈ బిర్యానీ అయిపోతుందంటే అతిశయోక్తి కాదు. అయితే దూపుడుపోతు బిర్యానీ తయారీ ఎలా ఉంటుంది అయితే చాలా మంది చాలాసార్లు చూసామని అనుకోవచ్చు. దూపుడుపోతు బిర్యానీలో ఇన్స్టెంట్గా వాళ్ళు వాడే సీక్రెట్ మసాలాస్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తారు, వీళ్ళు వాడే నెయ్యి కావచ్చు, ఇంగ్రీడియంట్స్ కావచ్చు, ఇదంతా ఒరిజినల్నేనా కాదా, ఏదైతే ఈ దూపుడుపోతు బిర్యానీ మేకింగ్ ఉందో పూర్తి స్థాయిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు నాతో ఫాలో అయిపోండి. దూపుడుపోతు బిర్యానీకి అయితే అసలు స్పెషల్ ఇక్కడే జరుగుతుంది, స్టార్టింగ్లోనే జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు అయితే ఎవరు రివీల్ చేసి ఉండరు. ఈ తోలుతో కాల్చిన పోతు బిర్యానీకి సంబంధించిన ముక్కల్ని ఏదైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కావచ్చు, రకరకాల మసాలాలతోటి మ్యారినేట్ చేస్తున్న ఇక్కడ చూస్తున్నాం. అసలు ముందుగా ప్రాసెస్ దీంతోనే స్టార్ట్ అవుతుందండి. ప్రాసెస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ ఏదైతే పోతు ఉందో దాన్ని మేము కాల్చి ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా దీన్ని హైజీనిక్గా క్లీన్ చేసి తీసుకొచ్చిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏంటి, ఉప్పు, కారం, అలాగే మా నాయుడు గారి స్పెషల్ సీక్రెట్ మసాలా ఏదైతే ఉందో అవన్నీ కలిపి దీన్ని మ్యారినేట్ చేసి తర్వాత దాన్ని కుక్కర్లో వేసి బాయిల్ చేస్తాం. అంటే ఇది ఎంత వెయిట్ ఉంటుందండి? దీని వరకు ఇది 10 కేజీల మీట్. 10 కేజీలు చేస్తాం. మేము 10 కేజీలు చొప్పున మేము ప్రిపేర్ చేస్తాం. అంటే మీకు సండే కావచ్చు, బుధవారం కావచ్చు, దాదాపు ఎన్ని కిలోల వరకు ఉంటుంది సాధారణ యావరేజ్గా? మేము సండే బుధవారం వారానికి 2 రోజులు కలిపి మేము 150 కేజీలు వరకు మేము దూపుడుపోతు బిర్యానీ చేస్తున్నాం. అంటే 5 పోతులు ఉంటాయండి, 6 పోతులు ఉంటాయి. అంటే పెద్ద సైజే తీసుకుంటాం. పెద్ద సైజే తీసుకోవడం వల్ల ఉడకడానికి టైం పట్టే అవకాశం ఉందేమో. మేము చేసే ఈ బాయిలింగ్కి చిన్న పోతులు అయితే కరిగిపోతాయి. చిన్న పోతులు అయితే పీస్ కనపడదు, కరిగిపోతుంది. అందు గురించి మేము మంచి ముద్రపోతు తీసుకుంటాం. దానివల్ల పీస్ బాగా కనపడుద్ది, తినడానికి కూడా బాగుంటుంది. ఒక పీస్ వెయిట్ ఎంత ఉంటుందండి? ఒక పీస్ 50 గ్రామ్స్. 50 గ్రాముల పీస్ చొప్పున 10 కిలోలు అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ మ్యారినేట్ అయిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. అయితే ఇదంతా కూడా ఒక పెద్ద కుక్కర్లో వేస్తున్నారు. ఇదంతా చేసింది దీంట్లో ఏమైనా వాటర్ అది పోస్తారంటే చేస్తాం. ఇది కూడా కుక్కర్ కూడా చాలా బలంగా ఉంది, చాలా పెద్ద కుక్కరు. ఇది నాయుడు గారి దూపుడుపోతు బిర్యానీలో వాడే మటన్ పచ్చిగా ఉన్నప్పుడు మీరు చూడొచ్చు. దూపుడుపోతు బిర్యానీకి ఇది స్కిన్ పైన కాల్చి ఉంటుంది. కాల్చిన ముక్క దాదాపు 50 నుంచి 70 గ్రాముల ముక్క ఉంటుంది. అయితే వండేసరికి కొంచెం చిన్నదవుతుంది, కానీ ఇది ఒక 70 గ్రాముల నుంచి
80 గ్రాములు మీరు చూడొచ్చు ఎంత ఉందో. ఈ అరిచేతిలో సగం ఉంది ఈ పీస్. ఇలాంటి పీసులు కూడా ఈ నాయుడు గారి బిర్యానీలో వాడతారు. ఇది కాల్చడం అనేది పెద్ద ప్రాసెస్. ఇది ఇంట్లో వండుకునే వంట కాదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ హోటల్లోకి వచ్చి తినాల్సిన పని. ఎందుకంటే పోతును కొలికి కాల్చాలంటే ఏదైనా ఫంక్షన్ ఉండాలి తప్ప వ్యవహారం ఉండదు. ఈ రేటు విషయంలో ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక బిర్యానీకి వచ్చి 6 పీసులు ఇస్తున్నారంటే 6 ఏళ్ళు దగ్గర దగ్గర 400 గ్రాములు 300 గ్రాములు అంటే 1 కేజీ మటన్కి వచ్చి 3 బిర్యానీలు మాత్రమే ఇక్కడ అవుతాయని నిర్వాహకులు చెప్తున్నారు. అయితే బిర్యానీ రెడీ అయిన తర్వాత పార్సిల్ లో కూడా ఎన్ని పీసులు వేస్తారనే చూద్దాం. బాగా కలుపుతున్నారు. ఇది బాగా కలపాలండి. బాగా కలపాలి. రైస్ నేతిలో బాగా వేపాలి. ఎంత వేపితే బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది. నెయ్యి రైస్ ను వదిలే వరకు అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఈరోజు మన షూటింగ్ వల్ల కొంచెం లేట్ కూడా అవుతుంది. కస్టమర్స్ ఆల్రెడీ ఫోన్లు వస్తూనే ఉన్నారు, కస్టమర్స్ వస్తూ ఉన్నారు. మనం కొంచెం లేట్ చేస్తున్నామని చెప్పాలి ప్రాసెస్ లో. చూడొచ్చు కలర్ చూడొచ్చు. మళ్ళీ ఇందాక ఏదైతే ప్రాసెస్ చెఫ్ ఏదైతే ఉన్నారో చెఫ్ కలిపిన విధంగానే మళ్ళీ ఇది అడుగంటే అవకాశం ఉంటుంది అంటారా? ఎందుకు అలా కలపడం అవకాశం ఉండదు కానీ బాగా కలిస్తే టేస్ట్ బాగుంటుంది. ప్రతి బియ్యపు గింజకు కూడా ఈ ఆరోమ పట్టే విధంగా మొత్తం అంతా కలుపుతున్నారు. అయితే ఈ ప్రాసెస్ లో బాగా పైన తేలిందంతా నెయ్యేనండి. అది పైన తేలిందంతా నెయ్యి. చూడొచ్చు దాదాపుగా ఒక 2 నుంచి 2.5 కేజీల వరకు నేతిని ఇక్కడ వాడారు. అది వాటర్ వేసిన తర్వాత బియ్యానికి పట్టుకున్న నెయ్యి మళ్ళీ ఒకసారి పైకి తేలింది. ఆ నేతిలోనే ఈ బిర్యానీ ఏదైతే దూపుడుపోతు బిర్యానీ దమ్ అవుతుంది. ఈ ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటంటే ఆ ఫ్లేవర్ మసాలాదా లేదంటే ఇందులో మేము వాడే మసాలాలు, అలాగే ఈ ఏదైతే మేకపోతు ఉందో దాన్ని మేము కాల్చి ముక్కలు కొట్టి బిర్యానీ చేస్తాం కాబట్టి మటన్లో ఉండే ఫ్లేవర్ కూడా పూర్తిగా ఈ బిర్యానీలో దిగి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. అంటే ఇది స్మోకీ ఫ్లేవర్గా ఉంది. కొంచెం స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది. ఎందుకంటే మటన్ కాల్చి స్కిన్ కాల్చి మనం బిర్యానీ చేస్తాం కాబట్టి మంచి స్మోకీ ఫ్లేవర్తో ఉంటుంది బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. అరోమా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు దమ్ వేయడానికి మళ్ళీ రెడీ అయిందంటారా? రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాల్లో దమ్ పెట్టేస్తాం. ఓకే. మేకింగ్ ప్రాసెస్ లో చూడొచ్చు. ఈ చిన్న ఎగ్స్ లా కనిపిస్తున్నవి అయితే చిన్న ఉల్లిపాయలు అనమాట. ఈ బిర్యానీకి ఈ ఉల్లిపాయలు బాగా ఫేమస్. ఈ ఉల్లిపాయలు కూడా చాలా హైజెనిక్ గా నేతిలో వేగడం బట్టి ఈ ఉల్లిపాయల టేస్ట్తోనే ఈ బిర్యానీకి ప్రతి ఒక్కటి కూడా చాలా ఆరోమా రావడానికి సహాయం చేస్తాయి. ఈ ఉల్లిపాయ టేస్ట్ అయితే స్పెషల్ అని చెప్పాలి. చూడొచ్చు మళ్ళీ ఆ చిట్టుముచ్చాల రైస్లోకి మళ్ళీ మటన్ సంబంధించిన కుక్కర్లో ఉడకబెట్టిన మటన్ వేస్తున్నారు. ఆ మటన్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ ప్రాసెస్ ఎంతసేపు ఉంటుందండి నాగు గారు? ఇంకొక 15 నిమిషాలు. ఒక 15 నిమిషాలు దమ్ వేస్తారండి? దమ్ వేస్తారు. ఇది పూర్తిగా కలిసిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత దమ్ వేస్తే ప్రాసెస్ పూర్తయిపోతుంది. ఒక 15 నిమిషాల్లో అయితే మనం దూపుడుపోతు బిర్యానీని ఒకసారి మనం కూడా టేస్ట్ చేయొచ్చు. దగ్గర పడే కొద్ది కొత్తలాడే ఈ రైస్ కి దమ్ ప్రాసెస్ కి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అది ఇప్పుడు దమ్మేనండి పెట్టేది. ఇప్పుడు ఇంకా ఫైనల్ ప్రాసెస్ ఇది దమ్ పెట్టేయడమే. దమ్ పెట్టేస్తే ఒక 10 minutes లో దూపుడుపోతు బిర్యానీ. దాదాపుగా 2 గంటల ప్రాసెస్ జరిగింది ఇక్కడ. 2 గంటల ప్రాసెస్ లో ఈ దూపుడుపోతు బిర్యానీకి దాదాపు 2 చెఫ్స్ తో పాటు అసిస్టెంట్స్ కూడా ఇదే పనిగా చేస్తే ఈ బిర్యానీ రెడీ అయింది. ఈ దమ్ అయితే ఇప్పుడు పెట్టేస్తున్నారు, చూద్దాం. ఈ దమ్ ఏదైతే ఉందో ఈ బయటికి ఈ ఫ్లేవర్ కానీ అరోమా కానీ పోకుండా, ఈ హీట్ పోకుండా పైన ఈ వాటర్ టిన్ తో బరువు అయితే పెడుతున్నారు. 2 వాటర్ టిన్లు. ఇది అయిపోయిన తర్వాత ఇది ఒక ఎంతసేపు పడుతుందండి దమ్ము అవడానికి? ఒక 5 minutes, 5 to 10 minutes. 5 to 10 minutes. మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్? మీడియం ఫ్లేమ్ లో దమ్ము దగ్గరికి వచ్చేసింది. అయితే ఒక 10 నిమిషాల తర్వాత ఆ ఫ్లేవర్ ఏంటి అనేది చూద్దాం. అది నాయుడు గారి బిర్యానీలో దూపుడుపోతు బిర్యానీ ఫుల్ మేకింగ్ వీడియో. అయితే ఆ బిర్యానీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ క్రౌడ్ అయితే ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు లైన్ లో వేచి ఉన్న పరిస్థితి. ఇక్కడ ఏమీ ఆఫర్లు నడవడం లేదు. సాధారణంగా కూడా
ఆదివారం బుధవారం దొరికే ఈ బిర్యానీ కోసం ప్రజలు వెయిట్ చేస్తుంటారు. అయితే ఆర్డర్ కోసం ప్రీ బుకింగ్ కోసం మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు ఆదివారం బుధవారం ఆర్డర్ చేసుకోవచ్చు. ఓన్లీ దూకుడుపోతు బిర్యానీ మాత్రం ఆదివారం బుధవారం ఉదయం సాయంత్రం మాత్రమే ఉంటుంది. అయితే ఈ క్రౌడ్ని చూస్తే అర్థం కావచ్చు ఇక్కడ టేస్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారని. అతి త్వరలోనే ఈ హోటల్ని రీఇనోవేట్ చేసి ఇంకొంచెం పెంచి ఈ స్టాఫ్ను కూడా పెంచే ఉద్దేశం సంక్రాంతి తర్వాత చేస్తున్నామని చెబుతున్నమాట. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.